గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు వెలిగొండ ప్రాజెక్టు రెండవ టౌన్ రేపో మాపో జాతికి అంకితం చేస్తామంటూ మా రాజన్న బిడ్డ జగనన్న మాట తప్పదు మడమ తిప్పదు అని అవాకులు ఊకదండపు మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కంతుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఇక మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంతో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ఎక్కడ పూర్తయిందని, దానిని వెడల్పు పొడవు ఏ విధంగా డిజైన్ చేశారని, ఎంతవరకు పూర్తి చేశారని ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదా, చూపించగలరా అని వైఎస్ఆర్ నాయకులను ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేశాము, రెండవ టన్నెల్ని మేము జాతికి అంకితం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఒక రంధ్రం వాళ్ళు వేసినంత మాత్రాన మాకు నీళ్లు రావడం జరుగుతుందా, రైతులు పొలాలకు పారగట్టడం జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఇందాకనే మాకు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 1414 కోట్ల రూపాయలు వాళ్ళు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెడితే, ఈ 5 సంవత్సరాల కాలంలో 915 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. క్రిందటి సంవత్సరం మరి కంప్లీట్ చేస్తాము, క్రిందటి సంవత్సరం నవంబర్ నాటి కంప్లీట్ చేస్తామని మార్కాపురం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రగల్భాల మాటలు చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి డబ్బు ఎంత అంటే 101 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఈరోజు ఏదైతే మొదటి టన్నెల్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం కంప్లీట్ చేశాం, రెండవ టన్నెల్ ఏదైతే 9.2 మీటర్లు మనకు డయా ఉన్నటువంటి దీన్ని ఈరోజు టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా వారు టెండర్ వేసి, ఆయన ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పాడో రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని మరలా పిలిచి తన యొక్క సొంత సంస్థ అయినటువంటి మెగా సంస్థకు అప్పచెప్పడమే కాకుండా ఆయన ఇప్పుడు ఏం చేశాడు, వీరు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా 4 చోట్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ చేసినటువంటి ఆడిట్ కొట్టారు. 4 చోట్ల ఆడిట్ కొట్టడం కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా అయినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాపర్గా టన్నెలింగ్ జరిగి వెంటనే సిమెంట్ లైనింగ్ వేసేసి దాన్ని ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ఆడిట్ కొట్టడం ద్వారా ఎక్కడ ఉన్నటువంటి డస్ట్ని అక్కడే వేసి 9.2 మీటర్లు ఉన్నటువంటి 2 మీటర్లు బూడ్చి వీళ్ళు 5 మీటర్ల డయానే ఇప్పుడు ఉంటా ఉంది. పేరుకు 5 మీటర్ల డయాని మనం అనుకోవచ్చేమో, గతంలో 7.2 మీటర్లు ఉన్నటువంటిది ఏదైతే 7 మీటర్లు ఉన్నటువంటిది 9.2 మీటర్ అంటే డిశ్చార్జ్ వాటర్ రాబోయేటప్పటికి డబల్ ద వాటర్ రాబోతా ఉంది రెండో టన్నెల్ ద్వారా. 5 మీటర్లు అనేటప్పటికి మొదటి దాని నుంచి వచ్చేటి తక్కువగా వస్తుంది. 55 టీఎంసీతో 3 గ్యాపుల్లో ఏర్పరిచినటువంటి వెలిగొండ ప్రాజెక్టుకి 4 లక్షల ఎకరాలకి 15 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులో నువ్వు ఏ విధంగా ఆ ప్రాజెక్టు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నావు, రైతాంగానికి నీరు ఇవ్వాలనుకుంటున్నావు. ఒకవైపు కాలువల పని ఒక్క చోట కూడా మొదలు పెట్టలేదు. నువ్వు కాలువల పనే కాదు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి మొదలు పెట్టలేదు. నువ్వు జాతికి అంకితం చేస్తావంటే ఈ పశ్చిమ ప్రాంత వాసులు వెనకబాటుతనంలో వాళ్ళు వెనకబడి ఉన్నారేమో కానీ నువ్వు చెప్పేటువంటి మాటలను నమ్మి మోసపోయేదానికి మాత్రం వెనకబడి లేరు అనే సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఆ రోజు కుటిల నీతిని తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులం కానీ ఏదైతే ఆ రోజు గెజెట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు వీళ్ళు ఆ రోజు నిమ్మకు నీరు ఎత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేమందరము పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని గజేంద్ర సింగ్ షెకావత్ని మేము కలిసి ఆ రోజు ఆయన ఒకటే మాట అన్నాడు, ఇది పాలకపక్షం ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతని మీరు వచ్చి చేస్తున్నారు శహబాష్ అని మమ్మల్ని అన్నారు. మేము ఒకటే మాట చెప్పాం, మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తామని ఆ రోజు చెప్పాం. మేము ఆ రోజు అందరం పోయి ఢిల్లీకి పోయి కలిసిన దాని మూలాన కేంద్ర ప్రభుత్వం గెజెట్లో ఇప్పుడు చేర్చింది, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రియాక్ట్ అయింది. ఆయన దాని వెనకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైతే మనకు అక్కడ బానకచర్ల నుంచి నీళ్లు రాయలసీమకి తీసుకుపోయి గాలేరు నగరి హంద్రీడీవాకి నీళ్ళు ఎక్కువ తీసుకుపోయి రాయలసీమలో రైతాంగానికి మేలు చేసి ఓటు బ్యాంకు పెంచుకోవాలనేటువంటి కుటిల యత్నం అతనిలో దాగి ఉంది. ఒకటే చెప్తా ఉన్నావు, మేమందరం చెప్తా ఉన్నాం, నీవు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మేమందరం కూడా నిన్ను మనస్ఫూర్తిగా మా రైతాంగం మేమందరం హర్షిస్తాం, నిన్ను స్వాగతిస్తాం. నీవు ఈరోజు ఏదైతే నువ్వు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను నమ్మించాలనంటే సంసిద్ధంగా లేము ఇక్కడ. ఇప్పుడు అఖిల పక్షాన్ని మీరు వేయండి, మేమందరం వస్తాం, నువ్వు చూయించు ఎక్కడ నువ్వు ఏ విధంగా చేశావో. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి గ్రామాలు నారాయణ రెడ్డి చెప్పినట్టు ఆ గ్రామాలు రేపు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సుడుల్లాగా నీళ్లు వస్తే కాలువలో ఎక్కడికక్కడికి భూమిలోకి ఇంకిపోయి బయటికి తేలుతూ ఆ గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇంత మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడలేదు.
ఒకటే చెప్తా ఉన్నాం, మీ మోసపూరితమైనటువంటి విధానాలను ప్రజల వద్దకు మేము తీసుకుపోతాం, ఒక ఉద్యమ స్ఫూర్తితో పోతాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే మనకు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఈ యొక్క మన యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, అలాగే కనిగిరి, కొండపిల్ల, కొంత, అలాగే ఉదయగిరికి మేము నీళ్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. దాన్ని మా నాయకుడు నిలబెట్టుకుంటాడు. మేమందరము కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ జలాలను ఇప్పిస్తామని, ఇటువంటి మోసపూరితమైనటువంటి విధానాలని మేము అడ్డుకుంటాం. ప్రజా రైతాంగాన్ని మొత్తం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకొని పోయి వీళ్ళంతా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.